అది డిసెంబర్ 16, 1971. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటు కాసేపట్లో జరగబోతోంది. ఆ సమయంలో ఢాకాలోని రామ్నా రేస్ కోర్సులో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ వణుకుతున్న చేతులతో భారత జనరల్ జగ్జిత్ సింగ్ అరోరాకు లొంగిపోయి దానికి సంబంధించిన పత్రంపై సంతకం చేశారు. ఆ పక్కనే బంగ్లాదేశ్ ముక్తి బాహిని కమాండర్లు ఉన్నారు. నియాజీ వెనుక సుమారు 93,000 మంది సైనికులు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిలుచున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ లోని నివాసితులు తమ పూర్వ హింసలకు చీల్చివేసేందుకు బారికేడ్ల పైకి దూసుకుపోతున్నారు. మరోవైపు భారత జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇది ప్రపంచం మరచిపోలేని చరిత్ర. సరికొత్త దేశం ఏర్పాటుకు భారత్ సాయం అందించిన చరిత్ర. ఆ సమయంలో తమ దేశంలో సగం మందిని వదులుకునేందుకు నియాజీ సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఈ యుద్ధంలో అత్యంత కీలక భూమిక పోషించాల్సిన పాకిస్తాన్ సైనిక నియంత కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ యహ్యా ఖాన్ జనరల్ రాణి సమక్షంలో హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారనే విషయంలో కమిషన్ సంచలన విషయాలు వెల్లడించింది. ఓ పక్క భారత్ చేతిలో ఘోర ఓటమి, చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి. దానికి తోడు దేశం రెండు ముక్కలుగా విడిపోతోన్న సమయం. ఈ తీవ్ర దిగ్భ్రాంతికర పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ను ఎందుకు కోల్పోయిందో కనుక్కోండి, బాధ్యులెవరో గుర్తించండి అనే అజెండాలపై కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి హమూదుర్ రెహమాన్ ను విచారణ కమిషన్ కు నాయకత్వం వహించాలని కోరారు. కొత్త నాయకుడి కోరిక ఆదేశాల మేరకు రెహమాన్ విచారణ మొదలుపెట్టారు. ఆ సమయంలో హమూదుర్ రెహమాన్ కమిషన్ 1974లో తన ప్రధాన నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా ఆయన బయటపెట్టిన పలు విషయాలు అత్యంత షాకింగ్ గా మారాయి. పాకిస్తాన్ ఘోర ఓటమిలో దాని జనరల్ విచ్చలవిడితనంతో మునిగిపోవడం కూడా ఓ కారణమని పేర్కొన్నారు. ప్రధానంగా గణనీయమైన సంఖ్యలో సీనియర్ ఆర్మీ అధికారులు అవినీతికి పాల్పడమే కాకుండా విచ్చలవిడి జీవన విధానాలను కూడా అవలంబించాలనే ఆరోపణల్లో వాస్తవం ఉందని తెలిపింది. కమిషన్ నివేదిక ప్రధానంగా జనరల్ యహ్యా ఖాన్ గురించి తెలుసుకునేందుకు పలువురు సాక్షులను విచారించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా అతడు రాత్రులు విపరీతంగా మద్యం సేవించారని పలువురు కమిషన్ ముందు సాక్ష్యమిచ్చారు. దీంతో దేశ అధినేత కమాండ్స్ ను కార్టెల్స్ మధ్య ఒక ఆలోచనగా పరిగణిస్తే ఫలితం ఇలానే ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఈ సందర్భంగా జనరల్ రాణి విషయాన్ని కమిషన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇదే సమయంలో యహ్యా నివాసంలో గేట్ కీపర్ నుంచి లోపల కింగ్ మేకర్ వరకు అన్ని తానే నడుచుకుంది జనరల్ రాణి అని పిలువబడి అక్లిమ్ అఖ్తర్. యహ్యా ఖాన్ అత్యంత సన్నిహిత సహచరురాలు, నమ్మకస్తురాలుగా ఆమెకు పేరు ఉందని కమిషన్ ఆరోపించింది. మంచంపై కబుర్లకు విధానపరమైన నిర్ణయాలకు మధ్య రేఖలను ఆమె అస్పష్టం చేసిందని అభిప్రాయపడ్డారు. 1971 పాక్ జాతీయ పురాణాలు ఆమె పాత్రను కీలకంగా మార్చాయి. వైన్, మహిళ, సెక్స్ ఆ దేశాన్ని ఎలా రెండుగా మార్చడంలో కీలక భూమిక పోషించాయనే సత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది. కమాండర్ ఇన్ చీఫ్ తో పాటు ఎంతో మంది ఆర్మీ అధికారులు సైతం విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారంటే భారత సైన్యం దెబ్బకు పాక్ రెండు ముక్కలవుతుందని ముందే గ్రహించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండొచ్చు, లేదా 4 రోజులైనా ఎంజాయ్ చేసేద్దామని భావించి అయినా ఉండొచ్చని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా 54 ఏళ్ల క్రితం డిసెంబర్ 16న పాక్ పెద్దల చేతులు వణికాయి. బంగ్లా కమాండోల చేతులు కట్టుకున్నారు. భారతదేశపు జవాను రొమ్ము విరుచుకుని నిలబడిన క్షణాన్ని ఎవరూ చెరపలేరు, వక్రీకరించనూ లేరు.